ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి బంగారం వెండి ధరల గురించి అసలు మాట్లాడుకోవాలా వద్దా అనే సందేహం అయితే అందరిలో ఉందండి. ఎందుకంటే ప్రతిరోజు బంగారము ఒక డైలీ సీరియల్ లాగా అనుకోండి, మరి సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. నిమిషానికి కూడా రేటు పెరగడం మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు అందరికీ ఉన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు బంగారం కొనాలా వద్దా? ఇంకా చాలామంది ఏంటంటే గోల్డ్ ఏదైనా ఉంటే ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త బంగారం కూడా తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. బయట స్టోర్స్ కూడా చాలా వరకు గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా అని కూడా పెడుతున్నారు. మరి ఒక్కసారి మనము చార్ట్స్ చూద్దాము. హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ అండ్ 22 క్యారెట్స్ అంటే 24 క్యారెట్ల బంగారం, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు సంబంధించి జనవరి 16 నుంచి జనవరి 25 వరకు ధరలు ఎలా ఉన్నాయి, ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఒక్కసారి మనం చార్ట్ చూద్దాం. సో మనం హైదరాబాద్కి సంబంధించి జనవరి 16 నుంచి 25 వరకు చూసుకుంటే 24 క్యారెట్స్ బంగారం మనము జనవరి 16 తారీఖున 14,340 రూపాయలు ఉంది. అంటే 22 రూపాయలు ఇక్కడ మనకి తగ్గిందండి. 22 గ్రాములు చూసుకుంటే 13,145 రూపాయలు. ఇక్కడ కూడా మనము 20 రూపాయలు మనం తగ్గుదల చూస్తున్నాం. మళ్ళీ మనం జనవరి 17 తారీఖు కనుక వస్తే 24 క్యారెట్స్ 1 గ్రామ్ 14,378 రూపాయలు. ఇక్కడ చూడండి, మళ్ళీ 38 రూపాయలు మనకి ఇక్కడ పెరగడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్స్ బంగారం ధరకి 1 గ్రామ్కి వెళ్తే 13,180 రూపాయలు. ఇక్కడ మళ్ళీ మనకి 35 రూపాయలు పెరగడం చూసాము. మళ్ళీ జనవరి 18 తారీఖు కనుక వెళ్తే 24 క్యారెట్ల బంగారం ధర 14,378. ఇక్కడ 0 అంటే ఇక్కడ పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉంది. మళ్ళీ 22 క్యారెట్ల బంగారం ధరకు వెళ్తే 13,180 రూపాయలు. ఇక్కడ కూడా 0 అంటే ధర పెరగలేదు, తగ్గలేదు. మళ్ళీ మనం జనవరి 19 తారీఖుకి వెళ్దాం. 19 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్ల 1 గ్రామ్ గోల్డ్ 14,624 రూపాయలు. అంటే ఇక్కడ చూడండి 246 రూపాయలు మళ్ళీ ఇక్కడ పెరగడం చూస్తున్నాం. 22 క్యారెట్లకు వెళ్తే 13,405 రూపాయలు. ఇక్కడ మళ్ళీ మనకి 225 రూపాయలు ఇక్కడ పెరిగింది. అంటే చూడండి 17 తారీఖు 38 రూపాయలు పెరిగింది 24 క్యారెట్ల బంగారం ధర. 22 క్యారెట్లు వచ్చేసి 35 రూపాయలు పెరగడం చూస్తున్నాం. మళ్ళీ 18 తారీఖు చూసుకుంటే పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే ఉంది 24 క్యారెట్లు, 22 క్యారెట్స్ కూడా. మళ్ళీ మనం 19 తారీఖు చూసుకుంటే ఒకటేసారి 24 క్యారెట్ల బంగారం ధర 246 రూపాయలు పెరగడం చూస్తున్నాము. అలాగే 22 క్యారెట్లు చూసుకుంటే 225 రూపాయలు పెరుగుదల కనిపిస్తుంది. మరి జనవరి 20 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 14,978 రూపాయలు. ఇక్కడ చూడండి 354 రూపాయలు ఇక్కడ పెరగడం చూస్తున్నాం. మళ్ళీ 22 క్యారెట్లకు వెళ్తే 13,730 రూపాయలు. మళ్ళీ ఇక్కడ 325 రూపాయలు ఇక్కడ పెరుగుదల చూస్తున్నాం. అంటే 19 తారీఖుని 246 రూపాయలు పెరిగింది. అదే 20కి వస్తే 354. అలాగే 22 చూసుకుంటే 19 తారీఖు 225, మళ్ళీ 325 రూపాయలు. అంటే ఇక్కడ చూడండి కొంచెం పెరిగింది. అంటే తగ్గుదల తక్కువ కనిపిస్తుంది, పెరిగేది మాత్రం ఎక్కువగానే చూస్తున్నాం. అలాగే జనవరి 21కి వెళ్తే 24 క్యారెట్లు 1 గ్రామ్ 15,660 రూపాయలు. ఇక్కడ చూడండి 682 రూపాయలు పెరిగింది. మళ్ళీ 22 క్యారెట్లకు వస్తే 14,355. ఇక్కడ మళ్ళీ 625 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అంటే 20 తారీఖు ఏమో 300లో పెరిగింది, 21 తారీఖుని 600. అంటే ఇక్కడ కొంచెం డబుల్ అయిందని అనుకోవాలంటే పెరుగుదల ఎక్కువ ఉంది. మళ్ళీ మనము జనవరి 22 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 15,431. ఇక్కడ చూడండి 229 రూపాయలు తగ్గుదల, -229. ఇక్కడ 22 క్యారెట్ చూసుకుంటే 14,145. ఇక్కడ కూడా మళ్ళీ 210 రూపాయలు తగ్గింది. అంటే 21 తారీఖు 682 రూపాయలు పెరిగింది. మళ్ళీ 22 తారీఖు చూసుకుంటే 229 రూపాయలు తగ్గుదల కనిపిస్తుంది 24 క్యారెట్స్లో. మరి 22 క్యారెట్స్లో కూడా చూసుకుంటే 21 తారీఖు 625 రూపాయలు పెరుగుదల చూస్తున్నాము. మళ్ళీ 22 తారీఖు చూసుకుంటే 210 రూపాయలు తగ్గుదల చూస్తాం. అంటే పెరిగింది, తగ్గింది. మరి జనవరి 23కి వద్దాం. 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ 15,715 రూపాయలు. ఇక్కడ చూడండి మళ్ళీ 284 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్స్ చూసుకుంటే 14,405, 260 రూపాయలు పెరిగింది. అంటే 22 తారీఖుకి తగ్గుదల చూస్తున్నాము. 23 తారీఖు చూసుకుంటే పెరుగుదల కనిపిస్తుంది. మళ్ళీ జనవరి 24కి వస్తే 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ 16,026 రూపాయలు, 311 రూపాయలు పెరుగుదల. అది 22 క్యారెట్స్ చూసుకుంటే 14,690 రూపాయలు. అంటే 285 రూపాయలు పెరిగింది. మళ్ళీ ఇక్కడ 23 తారీఖున పెరుగుదల చూస్తున్నాము.
24వ తారీఖున కూడా పెరుగుదల కనిపిస్తుంది. మరి జనవరి 25వ తారీఖు వస్తే 24 క్యారెట్లు 1 గ్రామ్ 16,026 రూపాయలు. 0 అంటే స్థిరంగా ఉంది, ఇక్కడ పెరగలేదు తగ్గలేదు, అంటే స్థిరంగా ఉందన్నమాట. అది 22 క్యారెట్లకు వస్తే 14,690 రూపాయలు. ఇక్కడ కూడా 0 అంటే పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉంది ధర. అయితే మనం ఒకసారి 16వ తారీఖు నుంచి 25 వరకు చూసుకుంటే 24 క్యారెట్లు 22 క్యారెట్ల బంగారం ధరలో ఎక్కువగా తగ్గేది తక్కువగా ఉంది, కానీ ఏదైతే పెరుగుతుందో ధర అది మాత్రం మనం ఎక్కువగానే చూస్తున్నాం. చూడండి, తగ్గుదల వచ్చేసి 22 రూపాయలు, 229 రూపాయలు ఇంతే. అదే పెరగడం చూస్తే మనకి 246, 354, 682, 284, 311. అంటే తగ్గేది మాత్రం తక్కువ అమౌంట్ ఉంటుంది, ఏదైతే పెరుగుతుందో అది మాత్రం ఎక్కువ శాతం పెరగడం చూస్తున్నాం. మరి బంగారం ఇప్పుడు కొనాలా వద్దా, మరి ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనే ఆలోచన చాలా మందికే ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు ఉన్న ధర రేపు ఉండట్లేదు, రేపు ఉన్న ధర ఎల్లుండి ఉండదు. సో మార్పులు మనం చూస్తున్నాము, చాలా కారణాలే ఉన్నాయి బంగారం పెరగడానికి. మరి సుమన్ టీవీలో ప్రతిరోజు కూడా ఎంతో మంది ఎనలిస్టులు బంగారం వెండి పైన వీడియోలు చేస్తున్నారు, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, ఇప్పుడు కొనాలా వద్దా అనే దానిపైన. సో మీరు సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ని ఫాలో అవుతే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏదైతే మనం ఇప్పుడు చార్ట్లో 1 గ్రామ్ గోల్డ్ హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్లు 22 క్యారెట్ల నుంచి మాట్లాడుకున్నాము. ఈ ధరలన్నీ కూడా GST TCS ఇంక్లూడ్ అయి లేవండి. మీకు మరింత వివరాలు కావాలి, ఎగ్జాక్ట్ రేట్స్ కావాలి అనుకుంటే మీకు లోకల్లో ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్కి వెళ్తే వాళ్ళని మీరు సంప్రదించవచ్చు. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, అనలిస్టులు ఏం చెప్తున్నారు అని కావాలనుకుంటే సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.